అంతర్జిల్లా బ్యాగ్ లిఫ్టింగ్ దొంగను అరెస్టు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వివరించారు. జనవరి 24వ తేదీన అమలాపురం పట్టణంలో హైస్కూల్ సెంటర్ నుండి గోఖలే సెంటర్ కి ఆటోలో ప్రయాణించినప్పుడు ఫిర్యాది హ్యాండ్ బ్యాగ్ నుండి బంగారు నగలను గుర్తు తెలియని దొంగలు దొంగిలించుకుపోయారని తాటికొండ సత్యదేవి ఇచ్చిన ఫిర్యాదుపై అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఒక ఆడ ముద్దాయి తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామం మరియు మండల డ్రైవర్స్ కాలనీకి చెందిన బండి శివ పార్వతి అరెస్టు చేసినట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. అరెస్టు కాబడిన ముద్దాయి గతంలో గోపాలపురం పోలీస్ స్టేషన్, గోకవరం, కర్నూలు, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులున్నాయని తెలిపారు. ఆటో లేదా బస్సులలో ప్రయాణించి లగేజ్ హ్యాండ్ బ్యాగ్లలో విలువైన వస్తువులు దొంగలించడం చేస్తుంటుందన్నారు. అరెస్టు చేసిన ఆమె వద్ద నుండి 3 కేసులలో 20,50,000 విలువ చేసే బంగారపు వస్తువులు 141.350 గ్రాములను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి వీరబాబు, అమలాపురం క్రైమ్ సిఐ ఎం గజేంద్ర కుమార్, ఎస్ఐ పరదేశి, క్రైమ్ సిబ్బంది ఏఎస్ఐ రాజు, హెచ్సి రమణ, పిసి శ్రీను, అర్జున్, హరి, సాయి సుభాకర్, బొక్క ప్రసాద్, డ్రైవర్ నాగరాజులను అభినందించడం జరిగింది. नहीं ओके ना प्रॉब्लम ఓకే మరి తీసుకోండి. అరెస్ట్ చేశారు అండ్ దీంట్లో ఉన్న స్టోలన్ ప్రాపర్టీకి కూడా రికవర్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ చెప్తే మనకి ఈ గత నెల 24th జనవరిలో ఒక కంప్లైనెంట్ ఆటోలో ట్రావెల్ చేసినప్పుడు ఇది అఫెండర్ అక్కడ ఆటోలో ఒక చిన్న పిల్లలతో పాటు ఉండి అక్కడ కంప్లైనెంట్ మీద పిల్లలకి పెట్టి షీ ఓపెన్ ద చైన్ ఆఫ్ ద బ్యాగ్ అండ్ he stole the property from there. That was the modus operandi. అంటే ఎప్పుడైనా షీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఆటోస్ అండ్ బసెస్ కి ట్రావెల్ చేస్తూ అక్కడ ప్యాసింజర్స్ కి ఐడెంటిఫై చేసి అక్కడ ఒక పిల్లలతో పాటు అక్కడ పిల్లలకి ప్యాసింజర్స్ కి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ లో ఉన్న వాల్యుబుల్ ఐటమ్స్ కి దొంగతనం చేస్తుంది. దట్ వాస్ ద మోడస్ ఆపరెండి దట్ షీ వాస్ ఫాలోయింగ్. సో బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ బై ద కంప్లైనెంట్ మేము అమలాపురం టౌన్ లో ఒక క్రైమ్ నంబర్ 29/2026 ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది కేస్ కి ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ మన లోకల్ ఇది సీసీటీవీ కెమెరాస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది తర్వాత సిడిఆర్ అనాలిసిస్ అంతా చేసిన తర్వాత ఆ టీమ్ హ్యాస్ కాట్ దిస్ అక్యూజ్డ్ పేరు అంటే బండి శివ పార్వతి. షీ వాజ్ అ రెగ్యులర్ అఫెండర్. మన జిల్లాలో కూడా 2 కేసెస్ వర్ రిజిస్టర్డ్ ఇన్ అమలాపురం టౌన్ పిఎస్ అండ్ ఒక అమలాపురం తాలూకా పిఎస్ లో కూడా ఒక కేస్ వాజ్ దేర్. పాత ఆఫెన్సెస్ చెప్తే మిగతా మన కాకినాడ జిల్లా, కర్నూలు జిల్లా, వెస్ట్ గోదావరిలో కూడా చాలా కేసెస్ ఉన్నాయి ఆమె మీద. సో మన ఇది పర్టికులర్ 3 కేసెస్ లో మేము 141 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఐటమ్స్ వీ హ్యావ్ రికవర్డ్. టోటల్ వాల్యూ ఇస్ 20 lakhs. అది కాకుండా నిన్న కూడా ఒక వన్ లేడీ బై ద నేమ్ పేయాల శాంతి మన సేమ్ ఆటోలో ట్రావెల్ చేసినప్పుడు షీ లాస్ట్ అరౌండ్ 24 గ్రామ్ ఆఫ్ గోల్డ్. దీంట్లో కూడా మన టౌన్ పిఎస్ కి ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వాడు అంత సీసీటీవీ అంతా చెక్ చేసి దే రికవర్డ్ దట్ 24 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఆల్సో. సో టోటల్ అరౌండ్ 165 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఐటమ్స్ ఆర్ రికవర్డ్ అండ్ అరౌండ్ ద వాల్యూ ఆఫ్ ఇట్ ఇస్ అరౌండ్ 25 lakhs. సో ఫస్ట్ మేము మొత్తం పోలీస్ టీమ్ అంటే మన అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డిఎస్పీ అమలాపురం, మన టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పరదేశి అండ్ ఎంటైర్ టీమ్ కి ఐ వాంట్ టు కంగ్రాచులేట్. దే హ్యావ్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అంత ఎఫర్ట్స్ పెట్టి they are able to arrest this accused. But otherwise also in general I want to tell the people specifically of our district, మీరు ఎప్పుడైనా బస్సెస్ కానీ ఆటో కానీ ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అలా అంటే లేడీస్ మీ దగ్గర ఉండి చాలా ఇఫ్ దే వాంట్ టు బికమ్ చాలా ఫ్రాంక్ గా ఉండి మీకు మాట్లాడితే జస్ట్ బీ వెరీ కాషియస్. అలా అంటే బికాస్ సచ్ అఫెండర్స్ దే హ్యావ్ ఎమో, మీకు మీ దగ్గర వచ్చి దే విల్ ట్రై టు టాక్ నైస్లీ
and they will try to steal items whatever you have in your bag. So just be very careful when anyone is traveling in buses and autos, especially లేడీస్ కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి దీంట్లో. ఇది కాకుండా ఐ వాంట్ టు స్ట్రెస్ ద ఫ్యాక్ట్ దట్ మన జిల్లాలో అంతా CCTVs కెమెరాస్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ రీసెంట్లీ అండ్ ఫ్యూచర్లో కూడా మేము పెంచేస్తాము. సో దీనివల్ల వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ మోర్ అండ్ మోర్ కేసెస్. సో దీస్ CCTV కెమెరాస్ ఇది మనకి చాలా ఉపయోగం పడుతుంది ఇది ప్రాపర్టీ ఒఫెన్సెస్ కి సాల్వ్ చేసుకోవడానికి. సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో our team are regularly like ఎప్పుడైనా offense జరిగితే వెంటనే they are checking all the CCTV cameras and they are using it very fruitfully. Lastly, I want to tell that మన ఒక LHMS ఒక సిస్టమ్ ఉంది. దీంట్లో ఎప్పుడైనా మీరు ఇంటి నుంచి బయట వెళ్ళినప్పుడు మీరు లోకల్ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే 112కి కాంటాక్ట్ చేసి, అదర్వైజ్ మనం ఒక స్పెసిఫిక్ నంబర్ కూడా ఇస్తాము. మీరు మన పోలీస్ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఇట్ ఈస్ నో ఛార్జ్ ఏం లేదు దీంట్లో. మీరు మాకు కాంటాక్ట్ చేస్తే ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అది ఎన్ని రోజు కోసం మీరు వెళ్తారో అది రోజు కోసం మేము ఒక కెమెరా సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం మీ ఇంట్లో. ఎప్పుడైనా ఇఫ్ దేర్ ఇస్ ఎనీ థెఫ్ట్ కానీ ఏమి ఒఫెన్స్ జరిగితే విల్ గెట్ ది ఎవిడెన్స్ ఫ్రమ్ దేర్. సో మీరు కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా ఇమీడియట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విల్ ఇన్స్టాల్ దోస్ కెమెరా సిస్టమ్స్. దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఇఫ్ ఎనీ ఒఫెన్స్ by any chance if any offense occurs, that camera system will be very useful for detecting. So that is one request from my side to all the people. If you are going outside, just contact your local police or dial 112. Will come and will install these cameras so that it will be useful. So that's it from my side. Thank you. అది ఉప్పలగుప్తం మండలం బొర్రాయిపాలెం సార్. నిన్న నైట్ అమలాపురం షాపింగ్ కోసం వచ్చాం సార్. ఆటోలో సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాం సార్. మాదే సార్ ఆటో. అబ్బిరెడ్డి కాలనీ దగ్గర ఒక పర్సన్ ఎక్కారు సార్. ఆవిడ వచ్చేసి ఏసీ హాస్పిటల్ ముందు దిగారు సార్. దిగినప్పుడు మా బ్యాగ్ తీసుకెళ్ళిపోయారు సార్. మేమైతే చూసుకోలేదు. ఫస్టే డబ్బులు ఇచ్చేసారు సార్, 10 రూపీస్. చూసుకోకుండా వెళ్ళిపోయి షాప్ దగ్గరికి వెళ్ళినాక చూసుకున్నాం సార్. మళ్ళీ బ్యాగ్కి వచ్చి అవంతా నెదికేసరికి ఎక్కడా లేదు సార్. వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే అందరూ చాలా సహకరించారు సార్. అలా సహకరించడం వల్ల ఈ రోజు అయితే మా బంగారం దొరికేసింది సార్. అందరు వచ్చేసి 24 grams ఉంటుంది సార్. మొత్తం 4500 క్యాష్ ఉంటుంది సార్. మొత్తం దొరికేసింది సార్. దీనికి ఏసీ గారు అందరూ సహకరించారు సార్, పోలీస్ వారు. అందుని బట్టి అందరికి అభినందనలు చెల్లించుకుంటున్నాను సార్, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను సార్. ఓకే సార్. రాజేంద్ర కుమార్. ఓకే సార్. జోషి. ఎస్ సార్. పర్దేశి. హరిబాబు. ఎస్ సార్. ఎల్ శ్రీను. ఎస్ సార్. అర్జున్ రావు. ఫుటేజ్ అంతా మనోడే చూస్తాను సార్. నిన్న సీసీ ఫుటేజ్ చూసి పట్టుకుని తెస్తున్నాయి సార్. వెరీ గుడ్. నాగరాజు.